నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఫేమస్ మూవీ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే శౌర్య. సార్ మనశంకర్ వరప్రసాద్ హ్మ్. గారు హ్మ్. ఏంటి సార్ పరిస్థితి ఎట్టా? అసలు మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడాను సంక్రాంతికి ముందే సంక్రాంతి తెచ్చేసాడు అవును. మా చిరంజీవి అని అవును. చెప్పేసి. అవును. సో మరి దీనికి సంబంధించి అంటే ఏ సినిమాకి ఇంకా కాంట్రవర్సీ రాకుండా ఉండదనుకుంటాను. ఏదో ఒకటి అది క్రియేట్ చేస్తారా లేపోతే ఆ! అది ఎలా వస్తది అనేదైతే ఒక్కొక్కసారి విచిత్రంగా అనిపిస్తది. అదే. అదే. సో ఈ సినిమాకి సంబంధించి అసలు ముందు మీరు రివ్యూ ఇచ్చేస్తే నేను ఆ క్వెషన్ అడుగుతా. రివ్యూ అంటే ఒక సింగిల్ వర్డ్ రివ్యూ ఇవ్వాలంటే ఇది యునానిమస్ హిట్. హ్మ్. అంటే ఎవరైనా కొద్దిమందికి కొన్ని అభ్యంతరాలు, కొన్ని ఇవి ఉంటాయి డెఫినిట్‌గా. హ్మ్. అంటే ఈ లాజిక్‌లు ఏమి లేవు అని చెప్పి. అవును. లాజిక్‌లు పక్కన పెట్టేస్తే ఇది అనిల్ రావిపూడి మ్యాజిక్. మెగాస్టార్ మెస్మరైజింగ్ లాజిక్ కాదు. పెర్ఫార్మన్స్. మ్యాజిక్, మెస్మరైజ్. సో, ఆ విధంగా చూస్తే ఇది సంక్రాంతిని ముందే మెగా ఫ్యాన్స్‌కి జనరల్ ఆడియన్స్ కూడా తెచ్చినట్టన్నమాట. హ్మ్. ముఖ్యంగా శౌర్య, మెగాస్టార్‌కి సంక్రాంతికి ఇది మూడో హిట్. ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో హ్మ్. హ్మ్. ఫస్ట్ సినిమా 'ఖైదీ నంబర్ 150' సంక్రాంతికొచ్చింది. అవునవును. ఆ తర్వాత 1, 2 సినిమాలొచ్చాయి. అవి డిసప్పాయింట్ చేసాయి. మళ్ళీ 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతికొచ్చింది. అది పెద్ద హిట్. సో సంక్రాంతి ఆయనకి కూడా బాగా ఇప్పుడు కలిసి మళ్ళీ ఈ సినిమా సంక్రాంతికొచ్చింది. ఇది కూడా హిట్. హ్మ్. సో, ఆ విధంగా సంక్రాంతి హిట్స్ పరంగా ఆయన హ్యాట్రిక్ కొట్టాడు. అవును. అనిల్ రావిపూడికి 9వ సినిమా ఇది. అవును. 'పటాసు' నుంచి 'మనశంకర వరప్రసాద్' వరకు ఆయన 9 సినిమాలు చేశాడు. ఇది 9వ హిట్. అవును. ఇదొక రికార్డ్. అవును. ఎలా అంటే ఎప్పుడో దాసనారాయణరావు గారు, తర్వాత ఇప్పుడు హ్మ్. రాజమౌళి కంటిన్యూస్ హిట్స్. కంటిన్యూస్ హిట్స్ ఇస్తూ హ్మ్. ఇప్పుడు అనిల్ రావిపూడి 'పటాసు' అవును. నుంచి వరుసగా హ్మ్. 'పటాసు', 'సుప్రీము', 'రాజా ది గ్రేట్' అదొక హ్యాట్రిక్. అవును. తర్వాత 'ఎఫ్2' 'సరిలేరు నీకెవరు', అన్ని డిఫరెంట్ మూవీసే సార్. 'ఎఫ్3' అదొక హ్యాట్రిక్. సెకండ్ అవును. హ్యాట్రిక్. ఇప్పుడు 'భగవంత్ కేసరి', సంక్రాంతికి వస్తున్న ఇది ఇది మనశంకర్ 'మనశంకర వరప్రసాద్. వరప్రసాద్' ఇదొక మూడో హ్యాట్రిక్. హ్మ్. సో, హ్యాట్రిక్‌ల పరంగా హ్యాట్రిక్. అవునవును. సో, ఇన్ని ప్రత్యేకతలు బావుంది. కలిగినటువంటి సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. అవును. అఫ్‌కోర్స్ సెకండ్ హాఫ్‌లో కొంచెం స్టోరీ పరంగా ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బావుండేది. హ్మ్. కామెడీ పరంగా ఇంకొంచెం వర్కౌట్ అయ్యి ఉంటే బావుండేది. హ్మ్. ఇటువంటియన్నీ ఎప్పుడూ ఉంటూనే అంటే ఉంటాయి గదా! అందరు ఆ! మైండ్ సెట్ ఒకలా ఉంటది కదా ఉంటది కాబట్టి. ప్రేక్షకులది. సో ఆ సో, టైప్‌లో ఓవరాల్‌గా ఇది 100కి ఒక 80, 90 మార్కులతో పాస్ అయ్యే సినిమా. హ్మ్. అంటే మీరు రేటింగ్ ఎట్లా సార్ మీరు డిసైడ్ చేస్తారు? ఎంత ఇవ్వగలుగుతారు? దీనికి మామూలుగా ఎవరు 3కి తగ్గకుండా ఇస్తున్నారు. ఆ! నేను చూసాను. 3.5 3.25, 3.5 హ్మ్. అలాగా. హ్మ్. నేను కూడా దీనికి నన్నడిగితే హ్మ్. నేను కూడా ఒక 3 రేటింగ్ ఖచ్చితంగా ఇస్తాను. ఓకే. సో స్టోరీ దగ్గర మాత్రం కొంచెము అంటే డాటర్ సెంటిమెంట్ ఉంది దానిలోని. చిల్డ్రన్ సెంటిమెంట్. చిల్డ్రన్ డాటరు, సన్. సెంటిమెంట్. ఆ! హ్మ్. ఎక్కువ హ్మ్. చిరంజీవి గారి మూవీస్‌లో ఆల్‌మోస్ట్ అది కనిపిస్తూ ఉంటది. అదే. ఒక అదే. అదే. పాప, ఒక అంటే ఒక డాటర్ అదే. చైల్డ్ అదే. ఇది అవును. కనిపిస్తూ ఉంటది. అవును. సో అదేమైనా కాపీడ్‌గా ఉంది అని కొంతమంది అంటూ అంటే ఉంటారు. కొంచెం అదే కంటిన్యూ కొన్ని చేస్తే వేల సినిమాలొచ్చిన తర్వాత హ్మ్. ఏదో ఒక సినిమాకి పోలిక లేకుండా ఎవ్వరు సినిమా చేయలేరు. హ్మ్. ఇప్పుడు ఇదే నువ్వన్నట్టు 'డాడీ' సినిమా, 'అజిత్‌ది విశ్వాసం' అని ఒకటుంటది. అవునవును. సేమ్ అది గూడా. అలాగా హ్మ్. మన వెంకటేష్ 'తులసి' అని ఒక సినిమా ఉంటది. హ్మ్. అందులో గూడా నయనతారే. అవును. సో, ఆ సినిమాల్లాగా కొంత అంటే ఆ సినిమాల నుంచి ఇన్‌స్పైర్ అయ్యి స్టోరీ రాసుకున్నట్టుగా ఉందని చెప్పి కొన్ని కామెంట్స్ అయితే హ్మ్. వినబడుతున్నాయి. కానీ ఇందులో స్టోరీ ఏంటి, ఈ మిగతాది ఏమి చూడకుండా జస్ట్ అలాగా చూసుకుంటూ వెళ్తే ఎంజాయ్ చేసే సినిమా అన్నమాట. క్రియేటివిటీని చూడంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అన్ని కొత్తగా చూపిచ్చాడు గదా! కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయంట గదా సార్. ఆహ్, నయనతార కాస్ట్యూమ్స్ కానీ, చిరంజీవి కాస్ట్యూమ్స్ కానీ, హ్మ్. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఎక్కువ ప్లస్ పాయింట్లు ఎక్కువున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చూస్తే హ్మ్. టాప్ నాచ్ ప్రొడక్షన్ వాల్యూస్. హ్మ్. అలాగే 'సమీర్ రెడ్డి' సినిమాటోగ్రఫీ సూపర్. హ్మ్. చిరంజీవిని అద్భుతంగా చూపించాడు. హ్మ్. 70 సంవత్సరాల వయసులో గూడా ఆయన్ని 30, 35 సంవత్సరాల ఏజ్‌లో చిరంజీవి అప్పట్లో ఎలా ఉండేవాడో చిందులు. అలా చూపించగలిగాడు. అది. ఆ! తర్వాత 'బీమ్స్' సిసిరోలియో అవునంట. మ్యూజిక్. ఆ! అసలు 'ధమాకా', 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత ఈ సినిమా అవును. ఇది గూడా అతని కెరీర్‌లో పెద్ద హిట్. హ్మ్. అలాగే 'నయనతార గ్లామర్', అనిల్ అవును. రావిపూడి రైటింగ్. హ్మ్. సో, ఇలాగా ప్లస్ పాయింట్స్ ఎక్కువున్నాయి హ్మ్. సినిమాకి. హ్మ్. మైనస్ పాయింట్స్ ఏంటంటే కొంచెం లాజిక్‌లు మరీ ఆహ్, హ్మ్. లాజిక్‌లు పట్టించుకోకుండా సినిమా చేశాడనే ఒక ఇదుంది. చెప్పా హ్మ్. గదా! ఎప్పుడూ జనరల్‌గా సినిమాల్లో అందుకనే సినిమాటిక్ లిబర్టీస్ అంటారు గదా! అవును. అవును. అలాగా లిబర్టీస్ తీసుకొని చేసినటువంటి సినిమా చూస్తున్నంత సేపు హ్యాపీగా అనిపిస్తది. ఎక్కడ అవును. మరీ
ఘోరంగా లేదంటే దారుణంగా ఇదేంటి అని అంటే అవును. లాజిక్ల పరంగా కూడా అవును. మనం మరీ ఘోరంగా ఉన్నట్టే అనిపించదు. హ్మ్. కొంచెం బెటర్ గా చేసుకుని ఉంటే బాగుండేదని అయితే హ్మ్. అందరికి సో, అనిపిస్తుంది. ఇంకా బట్ చేయొచ్చు అని. ఏంటంటే పాటలు ఇప్పుడు ఒక సినిమా విజయంలో కీలక పాత్ర పోషించేవి పాటలు. అవును. ఆ పాటలు హిట్. పాటల్లో మీసాల పిల్ల గాని, ఆ శశిరేఖ, అవును. శశిరేఖ పాట బయటికంటే కూడా సినిమాలో ఇంకా స్క్రీన్ మీద చాలా ఇంకా బాగుంది. బిగ్ స్క్రీన్ ఇంకా మీద ఇంకా చాలా బాగుంది. హ్మ్. ముఖ్యంగా చిరంజీవి, నయనతార ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటది. హ్మ్. అది అసలు చాలా బాగుంది. హ్మ్. చాలా అంటే చాలా బాగుంది. ఓకే. అలాగే చిరంజీవి సాంగ్ హుక్ స్టెప్ సాంగ్ హ్మ్. అది బ్రహ్మాండంగా ఉంది. హ్మ్. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడ మనం వంక పెట్టడానికి లేకుండా బ్రహ్మాండంగా ఉంటది ఫస్ట్ అవును. హాఫ్. అవును. ఇంటర్వెల్. హ్మ్. ఇంటర్వెల్‌కి ఇంకా అసలు ఇంటర్వెల్‌కే సంక్రాంతి విన్నర్ అని అందరూ డిక్లేర్ చేసేసారు. డిక్లేర్ డిసైడ్ చేసి చేసేసారు. అవును. తర్వాత కొంచెం గ్రాఫ్ కొంచెం చిన్న పడినట్టు లాగ్ ఉంటది. అయింది. కానీ హ్మ్. తర్వాత నీకు 'మీసాల పిల్ల' పాటొస్తది. ఆహ్, త వెంకటేష్ ఎంట్రీ తర్వాత ఉంటది. వెంకటేష్ ఎంట్రీ, చిరంజీవి వెంకటేష్ మీద పాట, ఈయన హిట్ పాటలకి ఆయన డాన్స్ చేయడం, ఆయన హిట్ పాటలకి ఈయన అవును. డాన్స్ చేయడం, ఇద్దరు సరదాగా సెటైర్‌లేసుకోవడం, ఆ! ఇలాగ సాగిపోద్ది. అప్పుడే అయిపోయింది ఆ సినిమా. 2 గంటల 42 నిమిషాలు, 43 నిమిషాల అదే సినిమా. ఫీల్ కావాలి కానీ యాక్చువల్లీ. ఎక్కడ మనకు బోర్ కొట్టదు. హ్మ్. బ్రహ్మాండంగా హ్మ్. ఎంటర్‌టైన్ చేశారు. హ్మ్. చాలా బాగుంది. మెగాస్టార్ కెరియర్‌లో మరో మెగా హిట్ కింద మనం ఆయనకి మెగా సినిమాని హిట్ అండ్ చెప్పొచ్చు. వాళ్ళ డాటర్‌కి గూడా ఇది మంచి సక్సెస్ ఆ! స్టెప్ గదా! ఆమె ఫస్ట్. ఆ! ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్‌గా అంటే అంతకుముందు గూడా చిరంజీవి సినిమాల్లో ఆమె పరోక్షంగా ఆమె ఇది ఇప్పుడు అవును. ఉదాహరణకి 'సైరా' కాకపోతే సినిమా వాళ్ళే రిజిస్టర్డ్‌గా ప్రొడ్యూసర్స్. ఇదే గదా! ఇప్పుడు. హ్మ్. 'సైరా' సినిమా వాళ్ళే ప్రొడ్యూసర్స్. హ్మ్. 'రామ్ చరణ్' ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. హ్మ్. తమ్ముడు ప్రొడ్యూసర్ అంటే తను ప్రొడ్యూసర్ అన్నట్టే కదా! అవునంతే. సో, 'ఖైదీ నంబర్ 150' నుంచి చిరంజీవి కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఆమె డిజైన్ హ్మ్. చేస్తున్నారు. ఇందులో పర్టిక్యులర్‌గా చిరంజీవి కాస్ట్యూమ్స్ కానీ, నయనతార కాస్ట్యూమ్స్ కానీ చాలా బావుంటాయి. హ్మ్. సినిమా సక్సెస్‌లో అవి కూడా మేజర్ రోల్ ప్లే చేశాయని చెప్పొచ్చు. అవును. ఇప్పుడు నిర్మాతగా గూడా ఆమె విజయం సాధించినట్టు. అవును. వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ 'సాహు' హ్మ్. గారపాటి ఒక ప్రొడ్యూసరు. రెండో ప్రొడ్యూసర్ 'సుస్మిత కొణిదెల.' అవును. సో, ఆ అమ్మాయి 'మెగా డాటర్' సినిమాతోటి హీరోయిన్ అవును. ప్రొడ్యూసర్‌గా గూడా సక్సెస్ అయింది. సో అవునవును. సార్ ఇప్పుడు సెలబ్రేషన్స్ గూడా ఆల్రెడీ చేసుకున్నట్టున్నారు. సక్సెస్ ఆ! మీట్ ఏదో వాళ్ళు వాళ్ళ వరకి వాళ్ళు ఏదో పెట్టారు. అవునవును. ఇంకా చాలా జరుగుతాయి. ఇంకా ఈ చాలా ఈ ఈ జరుగుతాయి. దీనికి ఇక్కడి నుంచి సంబంధించి హుక్ స్టెప్ స్టార్ట్ సెలబ్రేషన్స్ అయిపోతది. హుక్ స్టెప్ ఇంచుమించుగా ఒక నెల రోజుల వరకు ఈ హడావిడనేది ఉంటుంది. ఉంటది. హ్మ్. సో, అంటే ఈ చిరంజీవి ఫ్యాన్స్ ఇంతకుముందు 'వాల్తేరు వీరయ్య' తర్వాత వచ్చినటువంటి 'బోలా శంకర్' సినిమా హ్మ్. బాగా డిసప్పాయింట్ చేసింది. అవును. ఆ తర్వాత రావాల్సినటువంటి 'విశ్వంబర' సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అవి సరిగ్గా రాకపోవడం వల్ల హ్మ్. ఇండెఫినిట్‌గా పోస్ట్‌పోన్ అయింది. హ్మ్. మధ్యలో ఇది వచ్చింది. అవును. సో, అది 'బోలా శంకర్' డిసప్పాయింట్ చేయడం, 'విశ్వంబర' పోస్ట్‌పోన్ అవ్వడం హ్మ్. వీటితోటి కొంచెం డీలా పడ్డ మెగా ఫ్యాన్స్‌లో ఇది ఫుల్‌గా జోష్ నింపే సినిమాగా మనం సినిమా. చెప్పొచ్చు. హ్మ్. సార్ ఇందులో ఇందాక లాస్ట్ పాయింట్ హ్మ్. 'ఇళయరాజా' గారి లిరిక్ వాడారు అని జెప్పేసి దీనిలోని తమిళ్ లిరిక్‌ని పాట తెలుగులోని పాట. 'ఇళయరాజా' ఆ! పాట. ఒక పాట. అవునవునవును. సో, అది చాలా సార్లు రిపీటెడ్‌గా వాడాల్సొచ్చింది అన్నారంటే అవును. ఫ్యాన్స్‌కి ఒక డౌటు. వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసినా గూడా చిరంజీవి, నయనతార ఆ పాట ఆ! 'సుందరి' ఆ పాట ఒకటి వస్తుంటది. అంటే ఈ 'ఇళయరాజా' ఇటువంటి దీని మీద హ్మ్. ఇష్యూ రైజ్ చేయడం అన్నది గత 2 ఏళ్లుగా జరుగుతుంది. హ్మ్. బాలసుబ్రహ్మణ్యం బతికున్నప్పుడే ఆయన ఓవర్‌సీస్‌లో ఇచ్చిన ప్రోగ్రామ్స్‌లో గూడా ఇలా హ్మ్. నా పాటలు పాడకూడదని జెప్పి ఆయన కోర్ట్ నుంచి స్టే అది హ్మ్. తెచ్చుకున్నాడు. హ్మ్. ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో ఎన్నో వందల పాటలు. సూపర్ డూపర్ హిట్‌లొచ్చాయి. అవును. అలాగే రీసెంట్‌గా హిట్ అయిన కొన్ని సినిమాల్లో గూడా ఆయన బిట్లు వాడాడని జెప్పి ఆయన కోర్ట్‌కెళ్ళడం, హ్మ్. అబ్జెక్షన్ చెప్పడం ఇయన్నీ జరిగాయి. కాబట్టి ఆ విషయాన్ని వీళ్ళు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ముందే హ్మ్. దానికి సంబంధించి పర్మిషన్‌లవి తీసుకునే ఉంటారు. తీసుకుంటే ద పర్వాలేదు. ప్ర లేదంటే మళ్ళా తలకాయ నొప్పి అంటే గదా! ఒకప్పుడు ఓన్లీ ఆడియో కంపెనీ నుంచి తీసుకుంటే సరిపోయేది. అవును. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ గూడా హ్మ్. పర్మిషన్ ఇస్తేనే ప్లే చేయాలని జెప్పి ఒక ఇది రావడం వల్ల అదే. వీళ్ళు అబ్జెక్షన్ అది చెప్తున్నారు. బట్ హ్మ్. ఇప్పుడు చిరంజీవి గారితో ఇళయరాజాకు ఉన్నటువంటి అనుబంధం గురించి మనందరికీ తెలుసు. అవును. ఆయన అంటే మెగాస్టార్ మెగా హిట్స్. మెగా స్టార్డమ్‌లో చిరంజీవికి మెగా స్టార్డమ్ రావడంలో కీలక పాత్ర పోషించిన అంశాల్లో ఇళయరాజా మ్యూజిక్ కూడా ఒకటిగా మనం ఆయన గూడా వన్ ఆఫ్ ద పార్ట్. చెప్పొచ్చు. అప్పుడు ఆ హ్మ్. సినిమాలు 'అభిలాష' కావచ్చు, 'ఛాలెంజ్', అవి 'రాక్షసుడు' అసలు ఈవెన్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' వరకు కూడా అవును. అసలు ఎన్నో ఎన్నో సూపర్ హిట్లు ఉన్నటువంటి అవును. అంటే కాంబినేషన్. లైఫ్‌లో మళ్ళా అలాంటి పాటలు వినలేము అన్న ఆ! ఫీల్ తెప్పించిన సాంగ్స్, కాబట్టి మ్యూజిక్ అదంతా. ఈ సినిమాకి ఆయన హ్మ్. ఇష్యూ చేస్తాడని నేను అనుకోవట్లేదు. హ్మ్. ఇలాగ ఇళయరాజా ఇష్యూ చేస్తాడన్న విషయం వీళ్ళకి తెలుసు కాబట్టి, వీళ్ళ ముందే టీమ్‌కి ముందే ఆయన దగ్గర నుంచి ఒక పర్మిషన్ ఏముంది ఇప్పుడు అవును. సరే ఇలాగ మీ ట్యూన్ వాడుకుంటున్నాం అని ఒక మాట చెప్తే చాలు.
ఆయన డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాడని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అవును. ఎందుకంటే ఆయన ఆ మధ్య ఏదో ఒక దీనికి 10 కోట్లు విరాళం ప్రకటించాడు. ఇప్పుడు కొత్తగా ఆయనకి ఈ పాటల మీద వచ్చే రాయల్టీయే కోట్లు వస్తుంటాయి ఆయనకి వచ్చేస్తది. అవును. కదా! అవును. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇటువంటి ట్యూన్స్ మీద వాటి మీద ఆయన నాకు 10 లక్షలు ఇవ్వండి, 20 లక్షలు ఇవ్వండి అని డిమాండ్ చేసే హ్మ్. మనిషి ఏం కాదు. హ్మ్. కాకపోతే తన పర్మిషన్ తీసుకోకుండా ఎవరైనా తన ట్యూన్స్ ఒక మాట వాడుతుంటే ఆయన హర్ట్ చెప్పేసేస్తే అవుతున్నాడు. అవును. డెఫినెట్‌గా వీళ్ళు చెప్పే ఉంటారు. అవును. ఇళయరాజా గారికి ఫోన్ చేసి, "సార్ ఇలాగ మీ ట్యూన్ ఒకటి మా సినిమాలో వాడుకుంటున్నామండి. హ్మ్. మీ పర్మిషన్ కావాలంటే" ఆయన హ్యాపీగా దానిదే ఆహ్, ఉందిలే అనేసి. చిన్న పర్మిషన్ గ్రాంట్ లైనే చేస్తారు. గదా! చిన్న ఇదే కదా! ఆయనకి పోయేదేముంటది? అవును. సో, ఆ విధమైనటువంటి ఇష్యూ ఉంటదని నేను అనుకోవడం లేదు. రైట్ సార్. మొత్తానికైతే ఫ్యాన్స్‌కి ఆ చిన్న డౌట్ ఉంది. వాళ్ళకి మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఎక్కడ బ్రేక్ పడుతున్నాయి, ఎక్కడ ఏమొస్తుందో తెలియట్లే. ఆ! బట్ ఇప్పటికైతే మంచి బడ్జెట్ వచ్చేసింది. పైగా అందరూ ఈ సేఫ్ ఈ సైడ్ ఉన్నారు పాటని కాబట్టి ప్రముఖంగా అంటే చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ వాడుతుంటారు. హ్మ్. హ్మ్. చిరంజీవి, నయనతార కలిసిన కలిసిన ప్రతిసారి. ప్రతిసారి ఆ అవును. పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుంటది. హ్మ్. నాకు తెలిసి ఒక 7, 8 సార్లు అలాగా వస్తది. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండుంటారు. తీసుకునే ఉంటారు. హ్మ్. అందువల్ల ఇది ఈ పర్టిక్యులర్ ఇష్యూ సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ అవుతదని చెప్పి నేను అనుకోవట్లేదు. హ్మ్. రైట్ సార్. మొత్తానికి సంక్రాంతి సందడి అందరూ గూడా అందరి ఇంట్లోనే అందరి మైండ్‌లోనే అవునవును. సంక్రాంతి మూవీయే ఉంటది ఆ 4, 5 రోజులు గూడా. అవునవునవును. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ. సారీ.